అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు మేము మర్చిపోయినాం ఆ విషయం ఏంటి అనేది. అదేంటి అని అంటే మళ్ళా మన సబ్స్క్రైబర్స్లా ఇద్దరు ముగ్గురే గుర్తు చేసిర్రు. అదేంటి అని అంటే నిన్నటికి మన ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందన్నమాట. అసలు మాకు గుర్తే లేదులా, వీడియోస్ చేసుడు మీదనే పడిపోయినాం. కానీ మరి 1 year అవుతుందా ఎట్లా ఎప్పుడైతుంది అనేది మాకు గుర్తే లేదు. కానీ మన సబ్స్క్రైబర్స్లో ఒక ఇద్దరు ముగ్గురు చూసి నర్సక్క మీ ఛానల్ ఈ రోజుతో 1 year, కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టారు. వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ గురించి ఇంత మంచిగా థింక్ చేసి ఇంత మంచిగా గుర్తు పెట్టుకొని మాకే మీరు చెప్పిర్రు అని అంటే మాకైతే మస్తు సంతోషం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మీ గురించి మేము కష్టపడి తప్పకుండా వీడియోస్ పెడతాము. కొంచెం వెనక ముందు అయితే దోస్తులు, ఎందుకనంటే మరి సిగ్నల్ ప్రాబ్లమా లేకపోతే లెంత్ ఎక్కువ ఉండి అట్లా అవుతుందా తెలియదు. వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక బాగా టైం తీసుకుంటుంది ప్రాసెస్ అప్లోడ్ కావడానికి. అయితే 2 తర్వాత మస్తు మెసేజెస్ వస్తున్నాయి ఏమైంది నర్సక్క అని. అయితే దోస్తులు మన యూట్యూబ్లో మెల్లగా అప్లోడ్ అవుతుంది అన్నమాట, అందుకే లేట్ అవుతుంది. ఓసారి తొందర అవుతుంది, ఓసారి లేట్ అవుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాలి దోస్తులు. ఈ సిరీస్లో అయితే రాజు ఎందుకు లతెంబడబడుతుండు, తొందర నర్సక్కకి చెప్పి బుట్టన్ దగ్గరికి తీసుకుపోర్రి, ఏదో ఒకటి చెయ్యుర్రి అని అంటున్నారు. దోస్తులు మరి మీరే చూడుర్రి ఏమవుతుందో ఏం కథనో. ఆ రాజుకు నిజంగానే లతక్క మీద ప్రేమ ఉండి ఇట్లా చేస్తున్నాడు చీ అది ఇది అని అంటున్నారు. అట్లా కాదు దోస్తులు, మన సిరీస్ ఎవరైతే స్కిప్ చేసి చూస్తున్నారో వాళ్ళకి అర్థమైతలేదు మన కంటెంట్ ఏంది అనేది. జున్ను మందు పెట్టుట్లా రాజు అట్లా అయిపోయిండు. రమ తిన్నది కాబట్టి రమ రాజుకు ప్రేమ చూపిస్తున్నది, రాజు లత మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇక అది జున్ను ఏంచింది కదా లత రాజు పేర్ల మీద. మంచిగా అర్థం చేసుకోండి దోస్తులు, వీడియోస్ని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు, ఓకేనా? ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దోస్తులు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. త్వరలో మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాము. సో ఇక లేట్ ఎందుకు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 117 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నానమ్మ, ఓ నానమ్మ. ఆగో పింక్ అవ్వలు, ఇప్పుడే వస్తున్నావా బిడ్డ? ఇప్పుడే వస్తానే నానమ్మ. నువ్వు ఎప్పటిసుందో ఫోన్ చేయబడితివి రా పింకవ్వ అని. ఇక నాకు వీలుగా లేదే, అందుకే ఇప్పుడు ఉండిపోదామని వస్తానా. అయితే బిడ్డ అందరూ మంచిగా ఉన్నారవ్వా? నానమ్మ, తాత, అమ్మ, నాన్న అందరు మంచిగా ఉన్నారా? నానమ్మను కూడా పట్టుకొస్తే ఏమో బిడ్డ. ఏమోనే, ఇక 2 రోజులు అయినాక అత్తానన్నది మరి నానమ్మని రమ్మంటే. మీ నానవ్వ ఇంట్లోకే ఈ కాలు అవతల పెట్టది, దానికి ధైర్యం రాదు. ఎప్పుడన్నోసారి రావచ్చు, 2 రోజులు ఉండొచ్చు పోవచ్చు, కానీ అస్సలు రాదు. అబ్బో నువ్వు వస్తున్నావా నే మరి? ఇక ఏం చేయాలి బిడ్డ, నాకు ఇంట్లోకే కాలు అవతల పెట్టబుద్ధి కాదు. ఇక అందరికి అంతేగాని ఏం పని చేస్తున్నావే? ఏం పని అవ్వ, ఏం పని లేదు, ఇంట్లోనే ఉంటానా. కాలు రెక్కలు కడకచ్చుకోపో బిడ్డ, ఎప్పుడు తిని వెళ్ళినవో బుక్కడంతా తిందువు. సరేనే నానమ్మ, కడకచ్చుకుంటా. అబ్బా బుజ్జవ్వని ఎప్పుడు సుందో రమ్మంటే ఇప్పుడు వచ్చింది. ఈ ఫ్యాన్ పాడగాను, ఈ ఫ్యాన్ ఒకటి నడిచి పాడైతలేదు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? ఈ బిడ్డ వచ్చే ఉడకపోతలు ఎట్లా వంటది? ఈ వర్షాకాలమే కానీ అంతగానం ఏం ఉడకపోతలేదు, కానీ దోమలు పాడైనాయి. ఈ దోమలలో ఎట్లా వంటది? ఫ్యాన్ ఎవరు చెయ్యాలి? రామా ఎవరు నన్ను అడగాలి ఇక ఫ్యాన్ చేస్తారా అని. ఏం చేసినా నాకు ఆమె మీద ధ్యాస పోతలేదు. నన్ను ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తుంది? నాకు పిచ్చి లేస్తుంది. నాకు లతనే కావాలనిపిస్తుంది. నాకు ఆమె దగ్గరికే పోవాలనిపిస్తుంది. నేను చెప్పినందుకు ఆమె సీరియస్ అయ్యి వెళ్ళిపోయింది నిన్న. ఏమండి పడుకున్నారా ఏంటి? చెప్పురామా, పడుకోలేదు. ఎందుకు అట్లా ఉంటున్నారు? అసలు ఏమైంది మీకు? నిన్నడుసుంది ముఖమంతా మార్చుకొని ఉంటారు, ఏమైంది చెప్పండి. ఏం లేదే, కొంచెం సాతన అయితే లేదు, నీరసంగా ఉన్నది. సాతన కాకపోతే హాస్పిటల్కి పోవాలి. అట్టిగా పండుకొని ఏమో ఆలోచిస్తున్నావు నువ్వు, నా గురించేనా? నేనేం ఆలోచిస్తలేనే. మరి ఎందుకు ఇట్లా అవుతున్నావు, అంత డల్గా అయిపోయినావు?
నీ డల్లంతా పోగొట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిదే? మనము సినిమాకు పోదాం పదండి. నాకు తలకాయ వచ్చి సత్తన్నా అంటే సినిమాకి వచ్చిందా? నేను ఏ సినిమాకు రాను, నాకే పానం మంచిగా లేదని అంటే సినిమా అనబడుతుంది నువ్వు. అరే అట్లా పోతానన్న నీ మూడ్ చేంజ్ అవుతుందండి. అబ్బా ప్లీజ్ రామా, నన్ను కాసేపు ఒర్రియకే, నీకు దండం పెడతా. నేను ఉర్రిస్తానా నిన్ను? సరే తీ, ఏమన్నా వేసి పెట్టాలా మరి, తింటావా? నాకేమద్దే, నాకేం తినాలని లేదు. సరే తీ మరి, పడుకోర్రి. సరే సరే. పాపం ఇది నా కోసం పిచ్చిదైతాంది, కానీ నా మనసేమో లత మీదకే కొట్టుకుంటుంది. అన్ని జ్ఞాపకాలైనా ఏదైనా నేను మర్చిపోలేకపోతున్నా. ఏం చేస్తాందో ఏమో, ఫోన్ అన్న చేస్తే ఒకసారి. అరే లిఫ్ట్ చేస్తలేదు కదా, ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? ఇంటి దాకా నన్న పోయత్తా. ఈ సాయంత్రం అవుతుంది, మళ్ళీ చీకటి అయినాక పోతే చీకటి అయినాక ఎందుకు వచ్చినావు అని అంటది. ఈ రాజుకి ఏడ పని లేదు, ఏమో గిన్నిసార్లు ఫోన్ చేస్తాండు. ఎందుకు ఫోన్ చేస్తాండు, ఏం కథ? పుసుకాని ఇంటికి అత్తడా ఏంది? ఓ లతక్క. చెప్పు రాజున్ను. అయ్యో ఏమైంది లతక్క, గంతాగం అవుతున్నావు? ఏం లేదురా. ఏమైంది? అట్టిగానే వచ్చినావా? అట్టిగా ఏం రాలేదు లతక్క, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వచ్చినా. ఏంటి జున్ను? ఏం లేదు, మా పెళ్ళికి మా నాన్నమ్మున్ను మా తాత ఒప్పుకున్నారు. అవునారా? కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ లతక్క. ఇక మా డాడీని రేపు ఇట్లా రమ్మంట, వస్తాడు కావచ్చు. వచ్చినాక మాట్లాడుకోవాలి, కానీ మా డాడీ ఒప్పుకుంటాడు ఒప్పుకోడు అని భయం అవుతుంది. ఎందుకు అట్లా భయపడతావురా? మా ఒప్పుకుంటాడు, భయపడకు. గదే లతక్క, ఆయన ఒప్పుకుంటా, అదే చాలు నాకు. ఏం చేస్తారు? అబ్బా ఫోన్ లిఫ్ట్ చేస్తలేనని రానే వచ్చిండు కదా. ఏం లేదు రాజన్న, నేను ఇప్పుడే లతక్క దగ్గరికి వచ్చినా. ఏమైంది, నువ్వు ఇట్లా వచ్చినావు? ఏం లేదు జున్ను, నాకు ఒక చిన్న పనుండి ఇటు మోకే వచ్చినా. ఓ రాజన్న, మా పెళ్ళికి మా నాన్నమ్మున్న మా తాత ఒప్పుకున్నారు కాదు? అవునా, మీ నాన్నమ్మ ఒప్పుకున్నదా? ఒప్పుకున్నది రాజన్న. ఇక మా డాడీ నుండి మా మమ్మీని రమ్మంటాం అని అనుకుంటున్నాం. మరి వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం మాట్లాడతారో భయం అవుతుంది. ఏం కాదులే, ఇక లవ్ మ్యారేజ్ అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారు గాని. గదే ఒప్పుకోవాలి. ఏం పని రాజన్న ఇటు వచ్చినావు? ఏం లేదు, లతతోటి కొంచెం మాట్లాడేది ఉంది, అయితే వచ్చినా. ఇంకేం మాట్లాడతావురా అయ్యా, చేన్లనే తలకాయ తింటివి. అవునా రాజన్న? సరే తీ మరి మాట్లాడు, ఇక నేను పోతా. ఏం చేస్తావు రాజు, నువ్వు కాసేపు ఉండలేవు? పోయేదాన్ని ఓనియక కాసేపు ఉండమంటది. రాజన్న ఏదో మాట్లాడతాడట కదా లతక్క, మాట్లాడని. నాకు వేరే పని ఉంది. ఇంతకు ముందే సురేష్ వాళ్ళ ఇంటికాడ నుండి వచ్చిన, నేను వచ్చిన మళ్ళా నానమ్మ ఎటు పోయింది అని చూస్తుంది. సరే తీరా మరిపో. అయ్యో రాజుకు మందు ఎక్కిందా? ఊకే లతక్కతోటి మాట్లాడతానొస్తాండు, లతక్కని చూస్తాండు. ఏమైంది లత, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు? ఎందుకు లిఫ్ట్ చేయాలి రాజు, నేను పని మీద ఉన్నా. ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏమైంది? ఇప్పుడు ఎందుకు వచ్చినావు మా ఇంటికాడికి నువ్వు? ఇప్పుడు వస్తే ఏమైతుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవని నేను వచ్చినా. నేను పని మీద ఉన్నా, చెప్పు ఏమన్నా పని అన్నతోటి? అరే పని అని అంటున్నావు, నేను చెప్పింది ఏం ఆలోచించినావు నువ్వు? ఏంది నువ్వు చెప్పింది ఏంది, నిన్ను ఆలోచించేదేంది? ఇగో రాజు, నాకు కోపం తెప్పియకు ప్లీజ్. నేను ఇప్పుడు మొత్తుకుంటే మా అమ్మ వస్తుంది, మా అయ్య వస్తాడు ఇంట్లోకెయ్యి. మళ్ళీ ఎవరైనా చూస్తే కూడా కథ వేరైతుంది. చక్కగా నువ్వు ఇంటివో, నా జోలికి రాకు, నాతోటి మాట్లాడకు. నేనైతే నీతోటి మాట్లాడదలుచుకోలేదు. అట్లయితే నాతోటి కాదు లత. మనం ఇద్దరం ఫ్రెండ్స్ లెక్క ఉందామంటే ఉందాం, లేదు అని అంటావా? నీ దారి నీది, నా దారి నాది. అంతేగాని నువ్వు మళ్ళా పాత రోజులు గుర్తు చేసుకొని పాత లెక్కలా వేయకు నా దగ్గర. లేదు, నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి లత. నేను నీతోటికి గడపాలనుకుంటున్నా. కడుపులు లేదు, ఏది లేదు. నేను చెప్తున్నా, నువ్వైతే నాతోటి మాట్లాడకు, అవసరం లేదు పో. నువ్వు నాతోటి మాట్లాడకపోతే నేను చచ్చిపోతా. ఏంది చచ్చిపోతావా? నీకేమన్నా మెంటలా? నేను రమ్మకి చెప్పాలా ఇవన్నీ ముచ్చట్లు? చెప్పు, ఏం కాదు చెప్పు. దా ఇప్పుడు పోదందా, నాకు భయం ఏం లేదు. ఏంది? అవును, రమకు ఎప్పుదుదా, నాకేం భయం లేదు. మరి ఏం చేయాలి అని చెప్తా, నేను కూడా చెప్తా. నాతోటి అయితే లేదు, ఆమెను వదిలిపెట్టుడు అని చెప్తా. ఓ రాజు, నీకేం పుట్టింది అంత గిట్ల తయారైపాడైనవు? రమకు చెప్పుతా అంటే కూడా చెప్పుదుదా అని అంటున్నావు. గింతగానం తెగిచ్చినవేంది రాజు? ఏమో ఇక అవన్నీ నాకు తెలియదు, కానీ నాకైతే నిన్ను చూడకపోతే పిచ్చి లేస్తుంది, నీతోటి మాట్లాడకపోతే పిచ్చి లేస్తుంది. నాకు నువ్వు కావాలనిపిస్తుంది.
ఏ పోరాజు, నువ్వు మా ఇంటికాడ నుండి పోయి ఇప్పుడు చెప్తున్నా. నేను మా అమ్మ నుండి మా నాన్నని పిలిచి చెప్పాలా? చెప్తే చెప్పు. ఓరామా, గిట్ల తయారైందేందినా? నేను నర్సవ్వ గిట్ల చెప్తున్నాను. నా ఎంబడ పడితే మాత్రం మంచిగా ఉండదు. ఎవ్వలకన్నా చెప్పు, నేను అస్సలకే భయపడా. ఏమో రాజు, నేనైతే ఇంట్లో పోతున్నా, నువ్వు చక్కగా. ఓ లత, నేను ఇక్కడ ఉండంగా కూడా మాట్లాడంగా కూడా ఇంట్లో పోతున్నానంటది. ఈ మేఘ నాతోటి మాట్లాడదా? నన్ను ప్రేమించదా? లత దగ్గరికి పోదా? అప్పుడు కోపంగా ఇంట్లోకి పోయింది. నాతో మాట్లాడదా? ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేదు. పొయ్యన్నత్త పండుకున్నట్టున్నారు అందరూ. ఒకసారి ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి లత ప్లీజ్. హలో హలో లత. అబ్బా, ఏంద్రా నీ బాధ? ఎందుకురా నన్ను ఇట్లా గోసవుచ్చుకుంటాను? అయ్యో నేనేమంటలేను లత, ఒక్కసారి డోర్ తీయవా? నేను మీ ఇంటి ముందున్నా. ఏ ఈ టైంలా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నీకేమన్నా పిచ్చా? లేదు లత, నువ్వు అప్పుడు కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతివి. నాకు మనసున పడతలేదు, నాకు నిద్ర పడతలేదు. ప్లీజ్ లత, ఒకసారి డోర్ తీసి నాతోటి మంచిగా మాట్లాడవా? నేను వెళ్ళిపోతాయిగా. అరే నీకేమన్నా పిచ్చా రాజు? టైం 1 అవుతుంది, ఇప్పుడు వచ్చి డోర్ తీయని అంటున్నావు. అబ్బా ప్లీజ్ రాజు, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకు, చక్కవో ప్లీజ్. ఇప్పుడు వస్తావా రావా? నేను ఇక్కడనే ఉంటే చెప్తున్నా, బయట తెల్లారిన మంచిదిగా. నువ్వు నాకు ఒక్కసారి మాట్లాడి వచ్చి పోలత ప్లీజ్, చెప్పేది అర్థం చేసుకో. అరే రామా, ఏంది రాజు గిట్లా చేస్తున్నావు? అబ్బో ప్లీజ్ లత, నీకు దండం పెడతా, నీకు కాళ్ళు మొక్కుతా. ప్లీజ్, నాకు నేను చూడాలని ఉంది. వస్తావా ప్లీజ్? డోర్ ది ఒక్కసారి వచ్చి నాతోటి మాట్లాడిపో అంతే ప్లీజ్. అయ్యో కడి చేసింది కదా, అత్తదా రాదా? ఏంటి చెప్పు. నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే పుష్కన మా అమ్మనో మా నాన్ననో బయటకు అత్తరు, మా పిల్లలన్నీ అత్తరు. అత్తే భయపడరా? చెప్పు, నువ్వెందుకు వచ్చినావని వాళ్ళకు వేరే అనుమానాలు రావా? ఏంది రాజు గిట్లా చేస్తాను? చెప్పు నువ్వు అసలు. అయ్యో ఏం లేదు లత, అప్పుడు కోపంగా పోతివి. మరి నాకు మనసున పడతలేదు, నిద్ర పడతలేదు. మరి ఒకసారి పొయ్యన్నత్త అని వచ్చినా. నువ్వు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టుడు కరెక్టేనా? నా భర్త లేడు, నువ్వు నన్ను ఒక దోస్తు లెక్క చూసినావు ఇన్ని రోజులు, నాకు అన్ని తీర్లా హెల్ప్ చేసినావు. మళ్ళీ ఇప్పుడు ముందటికి అత్తానంటున్నావు. అద్దు రాజు, ఇట్లాంటి కథలు అద్దు ప్లీజ్. నా బతికేదో నన్ను బతకని ప్లీజ్. నాకు మనసు ఒప్పుతలేదు లత, నా పానమంతా మరి నీ మీదకే కొట్టుకుంటుంది. ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పరాదు నేను ఏం చేయాలో. ఎందుకు ఒప్పది? నీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకొని ఉండు. నీకు నా మీద మనసు ఎందుకు కొట్టుకుంటుంది? ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు? మరి ఇన్ని రోజులు అట్లా లేవు, ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైనావు? నాకు అర్థమైతలేదు కానీ నాకు నువ్వే కావాలని అనిపిస్తుంది లత, నీ మీదకే పానం కొట్టుకుంటుంది. నువ్వు అన్ని పిచ్చి కథలు చేయకు రాజు, చెప్తున్నా. నువ్వు ఆయనతరాన్ని ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా గానీ నువ్వు ఇట్లనే చేస్తే మాత్రం నీ ముఖం కూడా చూడ నేను. అట్లా అనకు లత ప్లీజ్. అట్లా అనుడు లేదు, ఎట్లా అనుడు లేదు, చక్కగా నడువు. నీ భార్య లేచి అత్తే మళ్ళా నాకు ఇక్కడ రాశాంగం. ఆమె రాదు గాని అత్తే ఏం చేస్తావు? నడు నువ్వు. నువ్వు నాతోటి మంచిగా మాట్లాడు లత, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇట్లా సీరియస్ అయితేనే నాకు అంత పిచ్చి లేస్తుంది. నేను మోని చెప్తున్నా. పోకపోతే ఉండు, తెల్లారు లేచినాక అందరు వచ్చినాక నిన్ను పొట్టు పొట్టుదంటారు. ఇక నన్ను ఎందుకు అంటారు? ఏ పో రాజు, నువ్వు నుండి ఇంకేంది, నేను వచ్చినా కదా, నడు పో. అంతేనా? అంతేకాకపోతే ఇంకేంది, నడు. సరేలే పోతాన్నా, రేపు పొద్దున పొలం కాడికి అయితే రా. నేను రాను పో. నువ్వు రాకపోతే నేను ఇంటికాడికే వచ్చి కూర్చుంటా, నీ ఇష్టం ఇక. ఓరి అవ్వా, వీడేందుకు ఇట్లా తయారైండు? దీనికి పరిష్కారం ఎట్లా? నాకు భయం అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు? ఆరామేమో నా మీద పడి సత్తది ఏడిసి. నేను ఏం చేయాలి? నరసక్కకి చెప్పుదునా? చెప్పుతే నరసక్క అయితే చెప్పు చీపురు అందుకుంది అంటది రాజును. మళ్ళా నాకంత పిచ్చి లేస్తుంది. ఓ అక్క, ఏం కూర వండిన వెయ్యల్లా? ఏ కూరకు ఏం లేవురా, అంత పిచ్చి లేస్తుంది. ఏమనుడు? పప్పేద్దామంటే ఊక పప్పే అయి పాడైతుంది. అయ్యో బాగానేమన్నది ఎమ్మనకపోయినవే. బావ పొలం కాడికి పోయి వచ్చినాక తెమ్మంట గాని ఉప్మా పోసిన ఇంత తినిపోరా. ఓటు కాదు, ఎవరు తింటాడే? అంత మెత్త ఉంటది, నాకు తినబుద్ధి కాదు. ఈమె మా అక్క మనవరాలు గాని. అయ్యో ఈ పిల్ల వచ్చింది, ప్యాను ఖరాబ్ అయి పాడైంది. నరసన్నకి చెప్పినవా లేదా? అదే గాని పొల్ల నిద్ర పోయి పాడుగాలేదు. రాత్రంతా దోమలు అని వాళ్ళు ప్యాన్ కింద వన్నున్నాయే. ఈ ప్యాన్ ఎట్లాయే ఈ పాడైతుంది? ఏం కథ? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మంచిగా ఉండు కదనే. ఓ పోడా, ఇంకా ప్యాన్ రిపేర్ అని నీకు ఏ రాదా? నాకే వచ్చినాక మంచిగానే ఉండే. ఎవరన్నా తెలిస్తే ఫోన్ చేయలేవే?
ఇక్కడ ఎవ్వరు ఉండరా అనే నానమ్మ రిపేర్ చేసేటోళ్ళు? ఏమా ఉంటారు కానీ ఎవ్వడు ఎప్పుడు మళ్ళా ఖరాబ్ అయితే రమ్మంటారు అని ఎవ్వడు ముందుకు రాడు. ఓ పిల్లగా గది ఫ్యాన్ ఇప్పి కిందనన్న పెడదందా? ఫ్యాన్ ఇప్పి కింద పెడితే ఎవడొచ్చి చేస్తాడవ్వా? కింద ఉంటే ఏం చేస్తుంది, మీద ఉండే ఏం చేస్తుంది ఇప్పుడు? ఓ లింగక్క గా నరేష్ కు ఫోన్ చేస్తావు మరి. గా నరేష్ అయితే మా చేస్తాడు, గా లతోళ్ళ ఇంటి పక్కకు ఉండడా బక్క పోరడు, ఆ పోరానికి ఫోన్ చేస్తావు మరి. జర నీ పుణ్యం ఉంటది చెయ్యే. నీ అవ్వ మా అక్క ఫోన్ వాడుతుంది. హలో, ఓ పిల్లగా నేను నర్సవ్వని మాట్లాడుతున్నా. చెప్పు నర్సవ్వ. ఏం లేదు కానీ ఫ్యాను ఖరాబ్ అయింది పిల్లగా. ఏం ఖరాబ్ అయిందో ఎట్లయితుందో చూస్తావా? నీకు ఎయ్యత్తదా రిపేరు? అవునా, ఎవరిది? ఈ లింగక్కోళ్ళది. ఆ ఇల్లు ఎరికేనా నీకు? ఎవరిది నాకు తెలియదు కదా. ఇగో మా తమ్ముడు 3 బజార్ల కాడికి వస్తాడు. ఆడచ్చి ఉండు, నిన్ను వాళ్ళ ఇంటికి దొరకపోతాడు. జరా చూద్దు చేద్దు, వాళ్ళకు రాత్రంతా నిద్ర పడతలేదట, దోమలట. సరే సరే నర్సవ్వ, నేను అత్తన్న ఆ పిల్లగాని రమ్మను. సరే. ఒరే బంటిగా గడ 3 బజార్ల కాడ నిలిసోపో. ఆ పిల్లగానికి లింగవ్వోళ్ళ ఇల్లు తెలియదట. లింగవ్వోళ్ళ ఇంటికి పట్టుకొని పో ఆ పిల్లగాన్ని. అరే నేనెందుకే ఇల్లు పోరా అనే? అరే పోలేవురా, సోపతి చేసుకపో ఆ పిల్లగాన్ని. జర నత్త నేర్చుకపో ఆ పిల్లగానితోటి. ఓ పిల్లగా నేను ఇంటికి పోతున్నా, ఆ పిల్లగాన్ని పట్టుకొని రా. అత్తపో ఆరా పింకవ్వ పోరా. పోతాన తీయని అవ్వ, మంది పనికి కూడా నీకే ఆతృతుంటది. ఏదైనా పని చెప్తే చిట్కలు చెయ్యాలి. చిట్కలంటే చిట్కెత్త అయితే అదే పని. పో ఈ బాత్కలకే ఉన్నావు కానీ నువ్వు పో. ఈ పోరడు నన్ను రిచ్చి చంపుతాడు కదా. ఏడివిడు అత్త అన్నాడు 70 మునిగే. ఇవి 4 బజార్లు కదా, మా అక్కనేమో 3 బజార్లు అంటది. గీ పిల్లగాడైనా ఏంది? నరేష్ అంటే నువ్వేనా? నేనే వాళ్ళ ఇల్లు చూపిద్దుపా. నీకు ఏత్తదా రిపేరు? ఏదో కొంచెం కొంచెం అట్లా తెలుసు కానిపా. సరే సరే దా. అయ్యో గిదే ఇల్లు, నేను పోతాన్నిగా. ఆగరాదు తమ్మి, పోదు గాని నాకు ఒక్కోనికి భయమై పాడైతుంది. అయ్యో ఏం భయం, నిన్ను మింగుతారా ఏందాళ్ళు? ఓ లింగవ్వా వస్తాను ఆగండి. అబ్బో, ఈ ముసల్దానింట్లా అమ్మాయి ఉన్నదా ఏంది? మంచిగున్నది అమ్మాయి. ఆగో ఈయనకేం రోగం? గామెను చూసుడుతోటే అటు ఇటు ఊగుతాండు. మీదేనా ఫ్యాను? వాళ్ళింటికి వచ్చి వాళ్ళ ఫ్యాన్ కాకపోతే మంది ఫ్యాన్ చేస్తావేంది నువ్వు? మాదే ఫ్యాను ఖరాబ్ అయిందట, అయితే ఇక నానమ్మ మిమ్మల్ని రమ్మన్నది. సరే సరే, పిలుసుకరాపో చేస్తా. సరే పిలుసుకొత్తాగురు మా నానమ్మను. ఏందన్నా ఆ పిల్లని చూసుడుతోటే అటు ఇటు ఊగుతాన్నావు, గంతులెత్తాన్నావు. ఇక నా బాధ ఏం చెప్పాలి తమ్మి, ఈ అమ్మాయి నాకు సెట్ కాదా? సెట్ ఎత్తావా జరా? ఏంది నేను సెట్ చేయాలా? నేను ఎట్లా కనిపిస్తానా మరి? బ్రోకర్ లెక్కన కనిపిస్తానా ఏంది? అరే గట్ల కాదు తమ్మి, నీ అవ్వ నాకు ఇంతవరకు ఒక్క పొల్లవలేదు. నీ అవ్వ పెళ్ళైన వాళ్ళ కసొంటిది ఇద్దరిద్దరు ఉంటారు, నా బతుకు ఒక్కతి లేదు. నీకున్నారా తమ్మి ఎవరన్నా? ఇక నాకు చెప్తావా? నాది కదే పరిస్థితి, నాకేవతి లేదు. అబ్బా తమ్మి, నాకు ఈ పిల్లని సెట్ చేయవా ప్లీజ్? నీకు దండం పెడతా, మా ఇద్దరికి మంచిగా సెట్ అవుతుంది కదా. నాకు సెట్ చేసుకోరాకనే నేను గిట్ల పాడైనా, నీకు సెట్ చేయమంటున్నావు, నేనేం సెట్ చేస్తా? నాకు కొంచెం ధైర్యం ఇయ్యయ్యా. ఈ పిల్లని పడేసేదాకా నాకు మనసున పట్టది. పిల్లని చూసుడుతోటే నా గుండెల లైట్ వెలిగింది. అవునా? ఏది సూపీ లైటు? నువ్వేం మనిషివయ్యా, లైట్ కనబడుతుందా ఏంది? అరే మరి లైట్ వెలిగిందంటే ఏడెలిగిందని నేను చూడబడితిని. ఎన్నో వెలిగింది కానీ ఈ పిల్లని సెట్ చేసుకోవాలి. ఇక నేను పాడుగాను నా దోస్తుగాళ్ళు అందరూ అంటారు, ఏమైందిరా నీకు ఒక్క పొల్ల కూడా పడతలేదా అని. ఈ పొల్లని వడగొట్టే చూపియాలిగా. పడగొట్టుడు ఎవడైనా పడగొడతాడు, దెబ్బలు తాకినాయి అనుకో నిన్ను ఉంచుతుందా? అరే రామా, పడగొట్టుడు అంటే కింద పడగొట్టుడు కాదయ్యా, ప్రేమలా వడగొట్టాలి అంటన్నా. ఓ అయ్యా నరేషు, లింగవ్వ చెప్పు చెప్పు, ఏ ఫ్యాన్ ఖరాబ్ అయింది? నీ మీదున్న ఫ్యాన్ అయ్యా అస్సలు తిరుగుతలేదు. అవునా? సూత్త గాని బల్లెక్కితే అందుతుందా కుర్చీ దేవల్ల? బాబో ఈ ముసలిదోసారి ఇరిగిపోయిన కుర్చీ తీసి నాతోటి డబుల్ ఫైటింగ్ ఆడింది ఇది. అందుతుంది గాని నేను పొడిగే ఉంటిని. చూడయ్యా జరా, పాపం నా మనవరాలు నిన్ననే వచ్చింది, రాత్రంతా నిద్ర పోలేదు, దోమలే దోమలు. సూత్త పొయ్యి మీద బియ్యం పెట్టిన అవ్వ ఈ రెండు ఆ పిల్లగాడు చూస్తాడు.
సరేనే. ఏమైంది ఫ్యాన్కు ఎందుకు తిరుగుతలేదు? ఫ్యాన్ చూస్తానవా లేకపోతే ఎడు చూస్తానవు? అరే ఆగరాదయ్యా, ఫ్యాన్నే చూస్తానా గాని. ఏమైంది ఫ్యాన్కి? చూస్తానా. మంచిగా చూడు జరా ఫ్యాన్ని. ఈ బిత్రుడేంది అటు ఫ్యాన్ చూడల్లా నన్నే చూస్తాండు. ఏమా నీ సూసుడు అయితాందా? కిందిది చూద్దురా. చూసుడు అయిపోయింది. దీంది కండెన్సర్ పోయింది. ఫ్యాన్ది కొత్తది తీసుకొచ్చి వేస్తే తిరుగుతుంది. అవునా? మా నానమ్మకి చెప్పుతావు. నానమ్మా, ఓ నానమ్మా. ఏందవ్వా? ఓ లింగవ్వ, దాంది కండెన్సర్ పోయింది. అవునా పిల్లగా? ఎంత ఉంటది? ఎంతకు దొరుకుతది? ఎక్కడ దొరుకుతది? జర తెచ్చేయరా అదయ్యా. ఇప్పుడు మంచిర్యాల పోయి దేవాలి, అది మంచిర్యాలలో దొరుకుతుంది. అయ్యో అవునా పిల్లగా? ఇంత బండి పెట్రోల్ మందం మా ఇత్తగని తీసుకొచ్చేయరాదు? ఇగో నాకు రేపు మంచిర్యాల పనున్నది, నేను అటే పోయి రాంగా తీసుకొత్త తియ్యి. అవునా పిల్లగా? అబ్బ రేపు జర పుణ్యం ఉంటది, రేపు తీసుకొచ్చెయ్యి. ఎత్తాడు గాని ఎంత ఉంటదయ్యా? ఏమో నేను కొనుకొచ్చినాక నీకు చెప్పుతా, పైసలు ఇచ్చేవుతి. సరేనయ్యా, జర పుణ్యం ఉంటది, మర్చిపోకు. సరే పోదామా? మరి ఇన్నే ఉంటావా ఇంకా? అరే ఆగరాదు, గీ పిల్లని చూస్తా అంటే చూడనిత్తలేవు. ఏం చూస్తావు? పోతన్నా మమ్మ. మరి పోయిరారి బిడ్డ, పోయిరారి. రేపైతే మర్చిపోకుండా తీసుకురారి. సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ. అరే మళ్ళీ మాదికి వచ్చిందా నీకు? చెప్పండి. మీ పేరు ఏం పేరు? నా పేరు పింకీ. ఎందుకు? లేదు, మీ పేరు తెలుసుకుందామని. సరే మెల్ల పేరు తెలుసుకో, తర్వాత ఊరు తెలుసుకో, తర్వాత ఆమెనే తెలుసుకో. ఇక బయటకు వా. ఈ ఫ్యాన్ చూసినోని కన్నా ఎనుకున్నోడు మస్తు గమ్మతున్నాడు అని మాటలు గమ్మతున్నాయి. మంచిగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఓ తమ్మి, నీదేం పేరు? నా పేరు బంటి గాని జర నువ్వు గట్ల ఎగురకు, అంతెవరన్నా చూస్తే పిచ్చోడు అనుకుంటారు. నీ మాటలు గమ్మతున్నాయి. అరే తమ్మి, ఈ పిల్లని ఎట్లయినా నాకు సెట్ చేసుకోవాలి నేను. చేసుకో, ఇద్దరికి జత మస్తు కలుపుతుంది. సూపర్ ఉన్నారు. అంతేనా? రోజు ఏదో వంకు పెట్టుకొని ఇటు మోకయచ్చి పిల్లను వడగొట్టాలే. నాకు సోపతిగా నువ్వు రావాలి, సరేనా? ఇప్పటి నుండి మనం దోస్తులం. అరే నువ్వు మునుగటోని మునగాక నన్ను ముంచుతా అంటానవేంది? అయ్యో, దోస్తుగా గామాత్రం హెల్ప్ చేయవా? చేత్త తీ, ఎందుకే గాని. సరే తీ, మరి నీ ఫోన్ నంబర్ చెప్పు, నేను పిడి చేసుకుంటా. చేసుకో, చెప్తా. ఈ రాజు గిట్ల వచ్చిండు ఆ పొలం కాడికి. దేవుడా నేను కరెంటు పెట్టి బంద్ చేసేదాకా ఈ రాజు రావద్దు ఇక్కడికి. మళ్ళీ అత్తే ఏందో మాట్లాడతాడు. కరెంట్ అయితే పెట్టినా ఆ నీళ్లు పట్టేదాకా ఎట్లా? నాకు భయమే అయిపాడైతాంది పొలం కాడికి రావాలన్నా కూడా. అబ్బో రాని వచ్చిండు. ఈ చెట్ల వెనక దాక్కుందాం. ఏటు వాయే ఇక్కడ కనిపించినట్టు కనిపించే, ఇప్పుడే కనిపించినట్టాయే కదా, ఇటు జాక్కుందా ఏంది లత? ఓ రామా దేవుడా, ఆయన నన్ను చూడద్దు, పీకాలే. ఓ లత, వెనకకే అత్తండా ఏంది? చూసినా దొంగ, ఏమైంది చెట్ల చుట్టూ తిరుగుతావు? ఓ లత, నేను పిలుస్తా అంటే మాట్లాడుకుంటా పోతావేంది? ఆగు. నీతో మాట్లాడద్దు నేను. ఓ లత ఆగుబా. ఆగమ్మాగరదే అందాల లతమ్మవే. ఊరిని అవనా ఎంబడబడతాండేంది? నేను మాట్లాడతా మళ్ళా కదే సోది పెడతాడు. ఆగుతావా ఆగవా? ఏమో ఊరుకోవాడుతివి. అరే జర ఇటు మాట్లాడవ్వా. వస్తానీ వెనక ఏదైనా కాదనక, ఇస్తా కానుకగా నీకోసం లేదనక. ఊరిని అవ్వా, వీడు వదిలిపెట్టడేంది నన్ను? ఆగు. ఇక ఇంటికన్నా పోతా. బోయి నుండి లాభమేం లేదు. ఆ మోటార్ అన్న బంద్ చేసి పీక్తే ఇంటికి. ఆగు అంటే ఏమో బాగా ఉరుకుతున్నావు. వదిలిపెట్టు చెప్తున్నా, నాకు కోపం తెప్పియకు. నేనైతే నీతో మాట్లాడదలుచుకోలేదు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నో వదిలిపెట్టా. నేను ఫస్ట్ నాతోటి మాట్లాడాలి నువ్వు, లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాడా. సత్తే సావు నాకేంది, నన్ను వదులు ప్లీజ్. రాజు చెప్తున్నా, మంచిగా ఉండదు చెప్తున్నా. నో వదిలా, నువ్వు నాతోటి మాట్లాడాలి, లేకపోతే నిన్ను వదిలిపెట్టా. ఎందుకు పట్టుకుంటున్నావు చేతు? వదిలిపెట్టంటే వదిలిపెట్టా నేను. వదులు చేతు. వదలను. ఎందుకు వదిలేవు చెప్పు? నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి. ఎందుకు నేను కావాలి? నీ ప్రేమ కావాలి నాకు. మనం ముందు ఎట్లున్నామో అట్లా ఉందాం లత, ప్లీజ్.
నేను ఉండా అని చెప్పినా కదా, నా జోలికి రాకని చెప్పినా కదా, నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు అట్లా అవుతున్నావు? అయితా పక్కా అయితా. నిన్ను వదిలిపెట్టి నాకు ఉండబుద్ధి అయితే లేదు. అర్థమవుతుందా? మా అర్థమైతుంది. నిన్ను ఆగిగా మీ భార్యకు పోయి చెప్తా నేను. చెప్తే చెప్పుదువులే. ఏంది నువ్వు అనేది? అవును చెప్తే చెప్పు. ఇప్పటికి కాకుండా తర్వాత అయినా తెలిసేదే కదా. ఆల్రెడీ మనకు ఉన్నదని తెలుసు కదా. ఏమంటది ఏమన్నది? నీకు దండం పెడతారా అయ్యా, నన్ను వదిలిపెట్టు, నా బతుకు నన్ను బతకని. నీ అవ్వ ఊరిసి పెట్టిపోయింది నా ఉన్నది కదిగా. అయ్యో నువ్వేంది ఇట్లా మీది మీది కత్తవు, చేతి దొరకబట్టి చేతి ఇసి పెట్టంటే. వేల వేల వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరరే అరరే. నన్ను వదులు. కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ఇటు చూడు, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే అయిపోదా. నన్ను వదులు రాజు. నువ్వు చెప్పు లత, నాతోటి ఉంటావా? నన్ను లవ్ చేస్తావా? నువ్వు ఉండను, లవ్ చేయను, నీతోటి మాట్లాడాను. నేను ఇప్పుడు అందరికి చెప్తా పోయి. నువ్వు చెప్పలేవు. చెప్తా, ఖచ్చితంగా చెప్తా. వదులుతావా వదలవా ఇప్పుడు? అయ్యో వదిలిపెడతలే. ఎందుకంత ఆగమైతున్నావు? ఎందుకంత రంది పడుతున్నావు? నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు రాజు. ఎందుకు కరెక్ట్ కాదు? ముందు మన మధ్యలో ఏం జరిగిందో నీకు గుర్తు లేదా? ఆ నీకేదో అయింది రాజు, లేకపోతే నువ్వు ఇట్లా చెయ్యవు అసలు. నాకేం కాలే. నా ప్రేమ నా మనసంతా నువ్వే ఉన్నావు. నన్ను వదిలిపెట్టు, నేను పోతా. అయ్యో గట్లు ఉరుకుతానవేంది? ఆగాగు. ఓ దేవుడా, ఈమె మనసు జర నా మీదకి మళ్ళేటట్టు చూడయ్యా. అమ్మో అత్తండ వెనకాల ఇట్లా మరి ఘోరం చేస్తాడు కదా రాజు. నేనేం చేయాలి నాకు అర్థమైతలేదు. నేను నరసక్క కన్నా చెప్పుతా, నరసక్కనే దీనికి ఏదో ఒకటి చెప్తుంది. ఇట్లా చేస్తే నాకున్న పేరు కూడా పోతుంది. ఇప్పుడిప్పుడే మంచి పేరు వస్తుంది, కష్టం చేసుకుంటాంది బతుకుతాంది అని పూసుకన మళ్ళా ఇట్లా అట్లా అని మాట్లాడతారు. నేను ఇప్పుడు నరసక్కతోటి పోయి మాట్లాడాలి, చెప్పాలి. ఎందుకు ఇట్లా చేస్తుండో నాకైతే అర్థమే అయితలేదు. అసలు రాజుకి ఏదో అయింది గాని. కాలేజీ పోపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్. ఏమైందా తాత జోరు మీద వస్తున్నావు పాటలు పాడుకుంటా? ఏం లేదవ్వా. ఏమైందవ్వా ఒక్కదానివే కూర్చున్నావు? ఏం లేదే తాత, అట్టిగరే కూర్చున్నా. ఎటు వేస్తున్నావే? నేను ఎటు పోయినవ్వా, అట్లట్లా తిరిగత్తా. ఫోన్ వస్తుంది ఆగే తాత. హలో హలో మేడం గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఇప్పుడే బయట కూర్చున్నా. మా తాత నేను. ఏం చేస్తావు? ఏం లేదు జున్ను, తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా మరి? టిఫిన్ చేసిన జున్ను, అటే వస్తాన్నా చిన్న పని మీద. అటే అంటే ఎటు మా ఇంటికి వస్తానవా? అవునవును. సరేరా మరి. ఏమైంది నానమ్మ కూసో. ఏం లేదు, ఈ మనిషి ఏందో నిమ్మలంగా కూసున్నాడు, ఎటు పోలేదా? కూసున్నా బాధే, తిరిగినా బాధే. నీకు నేను ఎట్లున్నా బాధే అవుతుంది కదనే మళ్ళీ. కాదు మరి, నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెడతాను జున్నావతోట అయితే. ఇప్పుడేటో పోయి వచ్చిండే కూసున్నాడు. ఎండ కొడుతుందవ్వ, గీడెందుకు కూసున్నారు? ఇంట్లోకి పోదాం పార్రి. పాపా మనోడత్తండట పార్రి ఇంట్లోకి పార్రి. ఏడవ్వ అత్తాని ఇంకా రాకపాయే. అయ్యో నీ కూల ఆగుతలేదా? ఆయనకేం పని ఉన్నదో చూసుకొని వస్తాడు, తీయలేవు. నీకు నేను అనవారికే మొత్తం ఆగది కదనే. ఎప్పుడెప్పుడు నాతో లొల్లి పెట్టుకుందామా అని ఉంటావు నువ్వు. ఆగరాదే, మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? యాభై అద్దా చెప్పులు ఇప్పినావా బయట? వస్తాన్నా, ఇప్పిన తాత. కూసో. ఏమైంది రాయేమో పని ఉందానంటివి? ఇక ఏం పని అని అంటే గదే మీ నానమ్మతోటి మీ తాతతోటి మాట్లాడదామని వచ్చిన. ఏంటిదయ్యా మాట్లాడేది? ఏం లేదు, ఇప్పుడైతే మా పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుదామని వచ్చిన. మీ ఇష్టం అయ్యా. జరా పెళ్లి చేసుకొని మంచిగా పిల్ల పాపలతోటి కలిసి ఉంటే మంచిది. కానీ మళ్ళా బాధలు లొల్లీలు అవన్నీ అయితే మాతోటి కావయ్యా. ఏ లొల్లి జరగకుండా మీ మనవరాల్ని చూసుకునే బాధ్యత నాది. మీరు ఇక్కడనే ఉంటారు కదా, ఏదన్నా తేడా వస్తే నన్ను చెప్పు అందుకొని కొట్టుర్రిగా. ఏకంత పెద్ద మాటలు ఎందుకయ్యంటావయ్యా? మా మళ్ళీ ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు.
ఓ నీకైతే అన్నెరికే గాని అయితే ఇక జున్నోళ్ళ మమ్మీ నున్ను డాడీని రేపన్నెల్లుడన్నా రమ్మని ఫోన్ చెయ్యుర్రి. వస్తే వాళ్ళని మాట్లాడదాం. మరి గిసోని సంగతి అని మాట్లాడితే వాళ్ళని ఒప్పియాలి మీరే ఇద్దరు. అబ్బో మేము ఒప్పుకుంటారా అనయ్యా? ఈ జున్నవి ఇష్టం, వాళ్ళు ఇష్టం, మా మాట ఎవరు వింటారయ్యా? ముసలోళ్ళం అయిపోయింది మా ఏజ్ అయిపోయినాక ఎవరు వింటారు మా మాట? సరే సరే అని మీరైతే ఫోన్ చేసి ఒక ముచ్చట మాట్లాడాలని చెప్పుర్రి. చెప్పి రమ్మని చెప్పుర్రి రేపన్నెల్లుడన్నా. వాళ్ళు వచ్చినాక ఒకసారి జున్ను మాట్లాడు. నువ్వు మాట్లాడినాక ఏమంటారు నాకు చెప్తే నేను వచ్చి కూడా మాట్లాడతా. సరేరా చెప్తలే ఫోన్ చేసి. మర్చిపోకు. ఇక చూస్తా అంటే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. మంచి రోజులు అన్నీ పోతాయి మళ్ళా. ఇక మరి మా బలం ఉందా లేదా అన్నీ ఊహించుకొని వాళ్ళు ఒప్పుకుంటే ఇక పెళ్లి చేసుకున్నది నయం కదా. చేసుకోవాలి. ఈ కాలంలో పిల్లలు ఆగుతలేరు. పెళ్లి కంటే ముందు ప్రెగ్నెంట్లే అవుతున్నాయి. అయ్యో మా నాన్నమ్మ ఎందుకు ఇట్లా అంటది? మేము ఫోన్ అయితే ఎత్తం తీయ్య మా కొడుకు వేసి మరి రమ్మని చెప్పుతాము. చెప్తే అత్తరాళ్ళకు పని వీలుని చూసుకొని రమ్మని చెప్పుతాం. ఇక మా జున్నవని కూడా మాట్లాడమంటాం. గదే అందుకే వచ్చిన మరి నేను. అయితే అత్తవనే తీయ్యా. ఇక మొన్న వచ్చినప్పుడు అటుగానే పోతివి. ఇయ్యల్లా ఉండు, నేను ఇంత కూర పట్టుకత్తా తినిపోదువు. ఎందుకు గాని? ఎందుకంటవేందయ్యా? ఇక రానే అత్తివి ఇంటికి పతాకం. ఇక తినిపోతే ఏంది? ఇంత కూర తెప్పిస్తామయ్యా. తెప్పించినాక ఏదో ఉన్న దాంట్లో పెడతాం. మీరు ఇప్పటిసుంది బాధపడాల్సిన అవసరం లేదు. ఓ అమ్మమ్మ, నువ్వు పనికి బంద్ చేయి. పనికి అస్సలు పోకు. నేను మిమ్మల్ని చూసుకుంటా. మీకు కావాల్సింది నేను ఇస్తా. అవునే నానమ్మ, నువ్వు పని కోకు. గింత వయసుకు వచ్చినావు ఊకే పని అనుకుంటా పనికోతావు. పనికోకపోతే ఎట్లెళ్ళుతుందవ్వా మాకు? ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. నేను ఉన్నా కదా, మీకు ప్రతీది చూసుకోవడము నా బాధ్యత. అవునా అయ్యా? అన్నీ చూసుకుంటా. అన్నీ మీకు ఏదంటది నేను తీసుకొచ్చి పెడతా. మీకు మాట ఇస్తున్నా. అయితే అయ్యా, మీరిద్దరు మంచిగుంటే అదే మాకు 10,000 గాని. ఓ మల్లయ్యా, ఇంత కూర పట్టుకరా పో, కిలంత చికెను. తెత్తా. ఓ చింటూ, బడికే వస్తున్నావా? అయ్యో, బట్టలు ఇప్పవా నువ్వు మరి? ఓ పిల్లగా, గట్ల కాదు, స్కూల్ డ్రెస్ ఇప్పవా అంటన్నా. మంచి పని చేస్తాను. పో నాకోటి ఇస్తావా చాక్లెటు? పో. అవ్వ, మేము చిన్న ఉన్నప్పుడు రూపాయికి 4 చాక్లెట్లు వచ్చేటివి. ఇప్పుడు రూపాయికి ఒక చాక్లెట్ అయింది. ఇంకా ముందు 5 రూపాయలకు ఒక చాక్లెట్ వస్తుంది కావచ్చు, చిన్నదైనా కూడా. కాలం అంతా మారిపోయింది. ఓ బంటి, చెప్పే అన్నా. ఏం చేస్తాను? ఏం లేదు, అట్టిగానే ఇటు మొకే వచ్చిన. సరే గాని గా లింగోళ్ళింటి దిక్కు పోదాంపా. ఎందుకు? ఆ పిల్లకు సైట్ కొడదాంపా. ఏంది కొడదామా? ఇద్దరం కొడదామా ఏంది? నువ్వో కొట్టుకోపో. అరే నువ్వు నా సోపతికి రాలేవయ్యా, నేను కొట్టుకుంటా గాని. అరే సైట్ కొట్టుకోవడానికి కూడా సోపతికి ఒకళ్ళు ఉండాలా నీకు? దాదా అబ్బా ప్లీజ్ రా. సరేపా. ఈ పిల్ల బయటకి వెళ్తలేదు కదా, చూద్దామంటే. ఇంట్లోకి పోయి చూసిరా పోలేవు. ఓ తమ్మి, నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావు. ఇంట్లోకి పోతే ఆ ముసలి ఏమిటికి వచ్చినావు అనదా? ఫ్యాన్ చూద్దామని వచ్చినా నాను. అప్పుడే చూస్తురు కదా ప్యాన్, రేపు ఎంతో తెత్తా అంటివి కదా అంటది. పిల్ల బయటకు వెళ్తదేమో అంటే వెళ్తలేదు కదా. అన్న సప్పుడే వెళ్తుంది కావచ్చు. అయ్యో, సప్పుడు ఏమంటే డుష్ అనబడితివి. మరి ఇంకెట్లా సప్పుడు చేస్తారు? ఏమోలే, నాకే తెలియదు, నీకేం చెప్పాలి. ఏమో సప్పుడాయే. ఆగు, నీ పిల్ల వచ్చింది. వీళ్ళేంది గీడున్నారు? ఓ తమ్మి, నా పిల్ల అన్న వరకు నేను చూత్తిని, గా ముసలిది వచ్చింది కదా. ఏమైందో ఈ పిల్లగా మళ్ళీ వచ్చిర్రు? ఏం లేదు, ఈ అన్నయ్య చెప్పులు మర్చిపోయిందట, వేసుకపోదామని వచ్చినాం. అవునా, వేసుకున్నావా పిల్లగా మరి? వేసుకున్నావా? వేసుకున్నా. అయితే అప్పుడు మర్చిపోయి ఉంటిని,
ఇక నేను తొడుక్కుందామని వచ్చిన. సరే సరే తి పోతాన్నాం. పోర్రి పోర్రి. పిల్ల వెళ్తుందంటే ముసలి వెళ్ళింది. దాదా నువ్వైతే ఓర్ని అవ్వ, ఈ ముసలిది నన్ను చూసి ఎగిలిస్తుంది. ఇదేంది నన్ను చూసి పిల్లగాడు ఇగిలిచ్చుకుంటా పోతాండు. ఛీ, ఇప్పటి పోరగాళ్ళు గబ్బు పోరగాళ్ళు ఉన్నారు. పడుసు పోరగాళ్ళకు ముసలోళ్ళు కావాల్సి వస్తుంది. రోత పోరగాళ్ళు. నేను ముసల్దాన్ని అయినా కూడా నా అందం ఏమాత్రం తగ్గలేదు. అందుకే అందరు నన్నే చూస్తారు. ఏమైందవ్వా అంత ఎట్లా ఉన్నావు? ఏం లేదే అమ్మా, కొంచెం సాతనైతలేదైతే పొద్దడుసుంది. అన్నవి తినకపోతివి, చేనుకాడు కోతివి, అత్తివి, తినలేకపోతివి. తిందుపా. నాకు ఇప్పుడు ఆకలి అయితలేదే, అన్నం తినాలని లేదు. మీరు తినిపోర్రి. అట్లా అంటే ఎట్లా పాడైతుందవ్వ, తిందురా. నాకు ఒక 2 రొట్టెలు అయిపోయి అమ్మ, అన్నం తినబుద్ధి అయితలేదు. సరే తీయవ్వ, రొట్టెలు ఎత్తతి. మా అమ్మోళ్ళకి చెప్తే మళ్ళా వాళ్ళు బాధపడతారు. ఏం చేయాలి నేను? గా నరసక్క దగ్గర కన్నా పోయాలా? నరసక్కకు చెప్పాలా? చెప్తే మళ్ళీ ఆమె ఏమనుకుంటుందో ఇది భయం అవుతుంది. కానీ ఆమెకి చెప్తేనే ఈ ప్రాబ్లంకి సాల్వ్ అనేది దొరుకుతుంది. చెప్పాలా అద్దా? చెప్తా, ఏదైతే అదైతుంది. రాజుకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఉన్నదో ఇంటికాడ? నరసక్క, ఓ నరసక్క, ఉన్నావా? ఏంటే ఇట్లా వచ్చినావు? ఏమైంది లత? నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటిదే పొల్లా? అయ్యో ఏమైంది? ఏ ముఖం గట్ల పెట్టినావు? చెప్పు, ఏమైంది చెప్పు. చెప్తా నరసక్క, బయట వద్దు, ఎవరన్నా ఇంటర్ లోపడుకోదంపా. సరే రాయే. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ వీడియోలో లత నర్సవ్వకి చెప్తే నర్సవ్వ రియాక్షన్ ఎట్లుంటుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాతటి పార్ట్లో అయితే వస్తుంది. ఇంకా స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దోస్తులు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు ఏం అర్థం కాదు. మీకు అర్థం కాక మళ్ళీ కొంచెం వేరే కామెంట్స్ పెడుతున్నారు. మంచిగా చూసి మంచిగా కామెంట్స్ పెట్టండి దోస్తులు. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో అయితలేరో జల్దీ పోయి ఫాలో కొట్టుర్రి దోస్తులు. మన పేజ్ని అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, అలాగే కామెంట్లో పిన్ చేస్తాం మన పేజ్ లింక్ అనేది. అది ఓపెన్ చేసి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అందులో కూడా మంచి మంచి రీల్స్ వస్తున్నాయి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీరు నవ్వుతూ వాళ్ళని నవ్వించుకుంటా ఉండండి. మన వీడియోకి 3000 లైక్స్ అన్న రావాలి దోస్తులు. మరి లైక్స్ వస్తలేవు. ఖచ్చితంగా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో మీరు ఇంతగానం ఎందుకు చెప్తున్నారు, మాకు తెలియదా అని అంటున్నారు కొంతమంది. అది మా బాధ్యత అండి, చెప్పుకోవడం. మా ఛానల్ గురించి మేము చెప్పుకోవడం మా బాధ్యత అన్నమాట. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.